బ్యారేజీలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పియర్స్ను సీఎం బృందం పరిశీలించి ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండడంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3000 మంది కూర్చోవడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, మేడిగడ్డకు ముఖ్యమంత్రి బృందం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అసెంబ్లీలో నుండి బయలుదేరినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కాసేపటి కిందటే మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే బ్లాక్ నెంబర్ 7 ఉందో పైనుండి పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేల బృందం ఇప్పుడు మనం చూడవచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఇటు ఏదైతే పిల్లర్ నెంబర్ 20 వద్ద పూర్తిగా కూడా గేట్ కుంగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యంగా ఏదైతే మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అని చెప్పి ఆరోపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈరోజు గత కొద్ది రోజుల కిందట మంత్రులు వచ్చి ఈ కుంగిపోయినటువంటి పిల్లర్ నెంబర్ 20ని పరిశీలించినటువంటి బృందం ఇప్పుడు ఇక తాజాగా పూర్తిగా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా కూడా ఇటు హైదరాబాద్ నుండి ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నికల ప్రచారం సందర్భంగా మొదటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాజెక్టుని కేవలం వారి అవినీతి కోసమే వాడుకున్నారని ఆరోపించినటువంటి ప్రభుత్వం ఇక పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఇక్కడ కుంగిపోయింది. ఇక రానున్న రోజుల్లో ఏదైతే ఈ లక్ష్మీ బ్యారేజ్లో మేడిగడ్డతో నిర్మించినటువంటి లక్ష్మీ బ్యారేజ్లో పిల్లర్ నెంబర్ 16 నుండి దాదాపుగా 22 వరకు కూడా ఈ పిల్లర్లను పూర్తి స్థాయిలో చేంజ్ చేయాలని చెప్పి నిపుణుల బృందం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో గోదావరికి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కొట్టుకుపోయి కింద ఉన్నటువంటి వారందరికీ కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు పడతారని చెప్పి కూడా ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే పిల్లర్ నెంబర్ 21 వద్ద ఇప్పుడు ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఏంటంటే అక్కడ డ్యామేజ్ అయినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మేడిగడ్డకు సంబంధించి గత కొద్ది రోజుల కిందటే మంత్రుల బృందం పర్యటించి విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించింది. ఎవరైతే బాధ్యులుగా తేలారో వారందరినీ కూడా ఇటు శిక్షించినటువంటి పరిస్థితి. అంటే ఇమ్మీడియట్గా వారి యొక్క ఏదైతే ఇటు ఈఎన్సీని అలాగే మరోవైపు ఇరిగేషన్ సంబంధించి ఓఎస్డీగా ఉన్నటువంటి అధికారులను కూడా విధుల నుండి తప్పించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ నుండి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రాజెక్టుని ప్రత్యక్షంగా వారి అందరికీ కూడా ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ను వివరిస్తున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే అసలు ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ప్రభుత్వ అంచనా ప్రకారంగా 95,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తోంది. అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి మాత్రం కనీసం ఇంత పైసలు ఖర్చు పెట్టినా 94,000 ఎకరాలు కూడా పారించలేనటువంటి పరిస్థితి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిందని చెప్పి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలందరికీ కూడా మరి కాసేపట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని వివరించనున్నారు. అలాగే ఈ విధంగా అంటే
ఒకవైపు బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా చేసింది ఏంటి అనే దానిపైన కూడా ఇటు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనే దానిపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఈ బ్యారేజీలు నిర్మించామని చెప్పి గొప్పలు చెప్తున్నా వాస్తవంగా 3 సంవత్సరాలకే కొట్టుకుపోతున్న పరిస్థితి ఉందని చెప్పి ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇలా ఒకవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక్కొక్క లోపాలు మెల్లమెల్లగా బయటికి రావడం, వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఎమ్మెల్సీలు అందరినీ తీసుకొచ్చింది. అయితే ఈ పర్యటనలో ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ పాల్గొనలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఐ ఎమ్మెల్యేలు మాత్రం పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. వేరే ముఖ్యంగా విజువల్స్లో చూస్తే కనుక పిల్లర్లు బాగానే దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే ఎలా చూడాలి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో? అంటే ఈ బ్యారేజ్ కట్టి అంటే దాదాపు మనం చూసినట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు నాగార్జున సాగర్, మరోవైపు శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే గోదావరి నది విషయానికి వస్తే మాత్రం చాలా వెడల్పుగా ఉంటుంది, అలాగే హైట్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రవహిస్తున్నటువంటి నది. అయితే 365 రోజులు నీళ్లు ఉంచేలా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇక కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మేడిగడ్డ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం, ఈ ప్రాజెక్టు వద్ద చూసుకున్నట్లయితే చాలా రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చాలా సీరియస్గా టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్. అయితే ఆ ప్రాజెక్టులతో కంపేర్ చేసినప్పుడు ఈ ప్రాజెక్టు కట్టి కేవలం 3 సంవత్సరాలే అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ 3 సంవత్సరాల్లోనే మనం చూసాం అక్కడ జరిగినటువంటి పగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి. దాదాపు పిల్లర్ నెంబర్ 20 అయితే పూర్తి స్థాయిలో గేటుకి ఇట్లా మొత్తం కూడా భారీ వరద వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏదైతే నిలబడి ఉన్న ప్రాంతం ఉందో మన వెనుకనే గేట్ నెంబర్ 20 ఉంది. ఈ గేట్ నెంబర్ 20 అంటే దాదాపుగా పూర్తిగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఈ పరిస్థితిని అబ్జర్వ్ చేసి ఏదైతే పిల్లర్ నెంబర్ 16, బ్లాక్ నెంబర్ 7 అంటే అప్ టు 21 వరకు కూడా ఉన్నటువంటి పిల్లర్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వీటిని తొలగించి పునర్నిర్మిస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే వివిధ ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు దీంట్లో అంటే ప్రస్తుతం ఈ పిల్లర్ నెంబర్ 21 వద్దే భారీగా కుంగిపోవడం, ఇటు పిల్లర్ నెంబర్ 22 కూడా విరిగిపోవడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే లోతుగా అంటే 158 మీటర్ వరకు కూడా లోతుగా కూడా భూమిని అధ్యయనం చేయాల్సి ఉండే. అయితే కేవలం 58 మీటర్ల వరకే అధ్యయనం చేసినట్లు ఇప్పటికీ రికార్డులలో అయితే ఉన్నట్లు మనకు సమాచారం. ఇక ఆ నేపథ్యంలోనే అంటే దాదాపు కిందలో ఎంత లోతులో ఇసుక ఉంది, ఎంత మట్టి ఉంది, ఎంత గట్టిదనం ఉంది అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ డిజైన్ చేసి ఉంటే బాగుండు అనేది కొంతమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా అంటే ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి చూసుకుంటే ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ప్రాథమికంగా కూడా వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఈ పిల్లర్ నెంబర్ 16 to 22 ఉందో వాటిని తీసివేయాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ నివేదిక తెప్పించుకుంది. ఇక రానున్న రోజుల్లో ఏం విచారణ దీనిపై జరపబోతోంది, ఏ విధంగా దోషులను శిక్షిస్తుంది అనేది కూడా ఇప్పుడు చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యేల బృందం కూడా ముఖ్యమంత్రి అందరినీ తీసుకొచ్చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాంతంలో నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ని ఈరోజు ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో, ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ 20 ఏదైతే కుంగిపోయిందో ఆ ప్రాంతాన్ని ఇటు ఎమ్మెల్యేలకు కూడా దగ్గరుండి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేణు, అలాగే చూసుకుంటే డ్యామేజ్ అయిన పిల్లలకు సంబంధించి ఖర్చు కూడా ఆ కాంట్రాక్టర్ ద్వారానే పెట్టిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాధ్యుల్ని కాంట్రాక్టర్ని చేసే అవకాశం ఉందా? దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఈ భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీలు నిర్మాణం చేస్తాయో వాటికి బాధ్యత ఉంటుంది. అయితే కట్టిన 3 ఏళ్లలోనే ఈ విధంగా కావడం, ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలి అనే దానిపైనే ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించింది. అయితే ఇందులో భాగంగా అంటే ముఖ్యంగా ఏదైతే ఈ వర్క్ జరిగిన ప్రాంతం ఉందో మామూలుగా అయితే ఈ భారీ ప్రాజెక్టు కాబట్టి పెద్ద సంస్థలకి ఈ ప్రాజెక్టు వచ్చింది. అయితే ఇక్కడ సబ్లీజ్కి తీసుకొని కూడా కొన్ని సంస్థలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చర్యలు ఎవరిపై తీసుకోవాలి అనే దానిపైన కూడా ముందుగా పూర్తిగా కూడా సమగ్రంగా చర్చించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేసి దానంతరం రాష్ట్ర ప్రభుత్వం
ఎవరిపై చర్యలు తీసుకోవాలనేది దానిపైన కూడా నిర్ణయం తీసుకొని ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఒకటి చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే దోషులు ఉంటారో వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు విషయంలో ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించి ఒకవైపు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగపరచడం ఏంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ దుర్వినియోగపరిచినటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరుతాం. అందుకు సంబంధించి చర్యలు కూడా చాలా సీరియస్గానే ఉంటాయని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మరోవైపు రేపు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేల బృందాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తోంది. రైట్. అలాగే చూస్తే ఇప్పుడు దాకా కుంగిన పిల్లల విషయం పక్కన పెడితే మొత్తం బ్యారేజీ నాణ్యతపైనే ఇప్పుడు ఒక విధమైన చర్చ జరుగుతుంది. మిగతా బ్యారేజీకి సంబంధించిన నాణ్యత విషయంలో ఇంకెక్కడైనా పిల్లలు కుంగే అవకాశం ఉందా అనే దానిపై ప్రభుత్వం విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయా? దానికి సంబంధించి ఇంజనీర్లతో ఎవరైనా పరిశీలించే బృందాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందా? అయితే ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ప్రతినిత్యం అన్ని ప్రాజెక్టులను కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే అలా అబ్జర్వ్ చేస్తేనే ఇక్కడ మేడిగడ్డలో ఈ కుంగినటువంటి ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు మొదట గుర్తించారు. ఇక దాంతో వెంటనే చర్యలకు కూడా ఉపక్రమించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అంటే వివిధ దశల్లో చేపట్టినటువంటి వివిధ ప్రాజెక్టులు ఉన్నాయో, కాళేశ్వరంలో సంబంధించి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా ఒకసారి అన్ని డ్యామ్ల పటిష్టత ఎలా ఉంది ఏంటి అనే దానిపైన కూడా ఒక నివేదిక తెప్పించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక దగ్గర దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా దాని పక్కన ఉన్నటువంటి మిగతా పిల్లర్లు కూడా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. దానిపైన కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి అనే దానిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు ఇంజనీరింగ్ శాఖ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక కాళేశ్వరంలో ఏదైతే చేపట్టినటువంటి పనులు దాదాపు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేయించుకొని ఇంజనీరింగ్ అధికారి నుండి కూడా ఏ విధంగా ఉంది వాటి పరిస్థితి, రానున్న రోజుల్లో ఏమైనా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్నీ బాగా ఉన్నాయా ఏంటి అనే దానిపైన కూడా సమగ్రంగా కూడా అధ్యయనం చేయాలని భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు కూడా అదే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ వేణు.